జై శ్రీరామ్. ఈరోజు టీయూఎఫ్ఐడిసి ప్రతి డివిజన్ ₹1 కోటి 60 డివిజన్లకు 60 కోట్ల పన్నులో భాగంగా 45వ డివిజన్లో ప్రగతి నగర్లో భూమి పూజ చేయడం జరిగింది. ఈ డివిజన్లో సుమారు 8 రోడ్లు 3 డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది. అభివృద్ధి ఇది ఖాళీ ప్రారంభం మాత్రమే. రాబోయే కొద్ది రోజుల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో అందరి ఆశీర్వాదంతో ఈసారి ఇందూరు మున్సిపల్ ఇందూరు మేయర్ కాబోతా ఉన్నారు. కనుక అందరి ఆశీర్వాదంతో రాబోయే రోజులలో ఈ అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ఒక ప్యాకేజ్ కాగానే ఇంకొక ప్యాకేజు, కార్పొరేషన్లో ఇప్పుడున్న రెవెన్యూ తోటి ఇప్పుడు జరుగుతున్న పనులు కనీసం 20-25% పనులు ఎక్కువైంది. కొత్త మేయర్ అయిన తర్వాత, కొత్త కమిటీ అయిన తర్వాత అదేవిధంగా రెవెన్యూ కూడా పెరుగుతుంది. అందరి ఆశీర్వాదము ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఆకుల హేమలత శ్రీనివాస్ గారు మరియు మా సీనియర్ నాయకుడు బొబిల్ వేణు మరియు గల్లీ పెద్దలందరికీ, ధర్మపురి సురేందర్ గారు, అనేక మంది డాక్టర్లు, అంటే ఇదంతా కూడా ఇంటెలెక్చువల్స్, ఇదంతా కూడా వ్యాపార దిగ్గజాలు ఇక్కడ అందరికీ ఈ సందర్భంగా శుభాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు మా 45 డివిజన్లో ఎఫ్ఎన్డిసి ₹1 కోటి నిధుల ద్వారా ప్రగతి నగర్, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మరియు ఎల్లమ్మగుట్టలోని బీటీ రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రగతి నగర్లోని పెద్దలందరూ ధర్మపురి సురేందర్ అన్న, హనుమంత్ రెడ్డి అడ్వకేట్ గారు మరియు కాలనీ వాసులు, ప్రెసిడెంట్ అందరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ అభివృద్ధిలో ముందుండడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజామాబాద్ నగరంలోని అన్ని డివిజన్లలో ఎఫ్ఐడిసి నిధుల ద్వారా డివిజన్కు ₹1 కోటి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మా 45వ డివిజన్లోని ప్రగతి నగర్లో డి శ్రీనివాస్ గారి నివాసం చుట్టుపక్కల అన్ని రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడం కోసం ఈ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రగతి నగర్లోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ రోడ్డు మరియు ఎల్లముట్టలోని 4 బీటీ రోడ్లు మరియు 3 సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఏర్పాటుకు నిధులు మంజూరైనాయి. అలాగే వినాయక్ నగర్లోని వెస్ట్ సైడ్లో రోడ్డు మరియు ఆర్టీఏ రాజ్ ఇంటి వరకు అక్కడ బీటీ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు శ్రీనగర్ కాలనీలోని షటిల్ కోర్ట్ నుండి ఓపెన్ జిమ్ వరకు బీటీ రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నిధుల ద్వారా ప్రగతి నగర్, వినాయక్ నగర్, ఎల్లమ్మగుట్ట, శ్రీనగర్ కాలనీకి ఈ నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే 60 లక్షల నిధులతో నిజామాబాద్లోని శ్రీనగర్ కాలనీలో పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నిధులన్నింటినీ మంజూరు చేసినందుకు మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.